ఓకే. మన మాస్క్ మ్యాన్ విషయానికి వస్తే నిజంగా మాస్క్ లేని పర్సన్ ఏనా అతను? మాస్క్ లేని పర్సన్. ఇప్పుడు స్టార్టింగ్ నాకు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండే, తర్వాత అతని ఆట చూస్తూ చూస్తూ మెజారిటీ అయితే మాస్క్ లేదండి. గేమ్ లో ప్రతి ఒక్కరికి ఎంతో కొంత చిన్న మాస్క్ ఉంది, నేను కాదు అనట్లేదు అది. బట్ మాస్క్ మ్యాన్ గారు అయితే ఒరిజినల్ గేమే ఆడుతున్నారు. నాకు చాలా డౌట్స్ వచ్చిండే మాస్క్ మ్యాన్ గారి మీద, కొంచెం నాకు ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి. బట్ మేజర్లీ అయితే అతను హీఈస్ వాట్ హీఈస్ వెరీ మచ్. ఒకవేళ మీరు సెకండ్ వీక్ లో గనుక ఎలిమినేట్ అవ్వకపోతే అసలు ఎన్ని వీక్స్ ఉంటేవారు? నేను వద్దనుకున్నా నేను 6 వీక్స్ ఉంటాను అని అయితే కాన్ఫిడెన్స్ చాలా ఉండేయండి. ఎందుకంటే ఫస్ట్ వీక్ తోటి గేమ్ అర్థమైపోద్దండి. ఫస్ట్ వీక్ అనుకోకుండానే నాకు ఇంకా బర్నీ గారికి అయిపోయింది అది. అండ్ ఇప్పటి వరకు ఏ బిగ్ బాస్ సీజన్ చూసుకున్నా కూడా లైక్ అలాంటిది ఏమన్నా ఇనిషియల్ డేస్ లో తెలిసైనా తెలియకపోయినా అయ్యి ఆ ప్లేయర్ నామినేషన్ పాయింట్స్ గట్టిగా పెడుతున్నారు అండ్ కాంటెంట్ వస్తుంది ఆర్ ఏదో ఒకటి అవుతుంది, అట్లాంటి వాళ్ళు అట్లీస్ట్ సస్టైన్ అయ్యారు 6 వీక్స్ వరకు. సో నాది ఫస్ట్ వీక్ కాదు, 9th డే నేను ఫిక్స్ అయ్యాను. 9th డే నాకు తెలిసిపోయింది నేను ఉంటాను, ఈ వీక్ వీళ్ళు ఉన్నారు నామినేషన్స్ లో, వీళ్ళైతే నేను పక్కా ఏంటి నెక్స్ట్ వీక్ అయితే ఉండిపోతాను అని ఇట్లా చాలా పెద్ద కాన్ఫిడెన్స్ వచ్చేసింది నాకు. సో దట్ వాస్ దేర్ ఆన్ మై మైండ్. వేరే క్రియేటర్స్ వీళ్ళందరూ ఆర్ అట్లీస్ట్ తెలిసిన వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మీ టు బీ టిల్ వీక్ 10. బట్ అగైన్ మొత్తం జనాల చేతిలోనే ఉండేయండి. చెప్తున్నాను ఏది మా చేతిలో లేకుండా గేమ్ ఒక్కటి ఇవ్వడం నా చేతిలో ఉంది, రెస్ట్ మొత్తం జనాల చేతిలోనే ఉండే. ఐ విష్ ఇంకో ఆపర్చునిటీ వస్తే వాళ్ళు ఇంకొంచెం టైం ఇస్తారు అని. ఎందుకంటే కామనర్స్ అంటే ఎవరు తెలియదు కదా. సెలబ్రిటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బర్నీ గారిని తీసుకుంటే నేను చిన్నప్పటి నుంచి చూసి పెరుగుతుండే బర్నీ గారిని. సో అట్లాంటి ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి, అతనితో మేము కంపీట్ చేయాలంటే మాకు కొంచెం టైం ఇస్తే బాగుండు అని మాకు అనిపించింది అంతే. అసలు మీరు ఆ సెకండ్ వీక్ ఎలిమినేట్ అవ్వకపోతే ఎవరిని నామినేట్ చేసేవారు మీరు? నేను ఆల్రెడీ బస్ లో చెప్పాను అనుకుంటా, నా నామినేషన్ పాయింట్స్ ఇద్దరు, ఒకటి బర్నీ గారు, సెకండ్ ప్రియా గారు ఉండే. వాళ్ళే ఉండే నాకు. బర్నీ గారు ఎందుకంటే బర్నీ గారు ఇంకా పాయింట్స్ వచ్చాయి నాకు. సెకండ్ వీక్ వేరే పాయింట్స్ అన్ని రివీల్ అయిపోయాయి నాకు. ప్రియా గారు ఏంటంటే ఇంకా దిస్ ద టైం. ఇప్పుడు మీరు ఇంకోటి నోటీస్ చేయాల్సింది, దీంట్లో ఇంకా నాకు శ్రీజ గారు లేకుండే. ఈ శ్రీజ గారు ఈ వీక్ లో నా మీద ఏమంటే క్యారెక్టర్ వరకు వెళ్తారు. తను అది చేసినా కూడా నేను తను నామినేట్ చేయొద్దు అనుకున్నాను. ఎందుకంటే ఫిక్స్ నేను శ్రీజర్ని ఎప్పుడు నామినేట్ చేయను. శ్రీజర్ నామినేట్ చేస్తే 4th వీక్ లో నామినేట్ చేస్తాను. అప్పుడు కాని పని, అప్పుడు ఒకటే షాట్ లో తను ఎలిమినేట్ అయినా వెళ్ళిపోతారని. సో దట్ వాజ్ వాట్ ఐ హ్యాడ్ టువర్డ్స్ శ్రీజ గారు. బట్ ప్రియా గారు ఇంకా బర్నీ గారు అయితే మైండ్ లో చాలా గట్టిగా ఉండాలి. చెప్పాను కూడా, నేను బస్ లో చెప్పాను అనుకుంటుంది. చిన్న గుడ్డు కోసం మొత్తం ఎపిసోడ్లు లాగించారు కదా, ఇది స్క్రిప్టెడా రియలా? ఇది మీకు గుడ్ అనిపిస్తుంది కదా, అది మీరు గుడ్డు పాయింట్ కాదు అసలు అక్కడ. థర్డ్ డే కదా ఇల్లు. సో ఫస్ట్లీ ఒకటి అర్థం చేసుకోవాలి, బిగ్ బాస్ ఇస్ అ వెరీ 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 ఫ్యాన్సీ జైల్, ఎక్స్ట్రీమ్లీ ఫ్యాన్సీ జైల్. అది తిన్నికి ఫుడ్ దొరుకుతుంది, దోస్తులు ఉంటారు, మంచి డ్రెస్సులు ఉంటాయి, అన్ని సదుపాయాలు ఉన్న జైలు అనుకోవాలి. ఇప్పుడు ఒక క్లోజ్డ్ రూమ్, ఒక క్లోజ్ జైల్లో 3 రోజులు 15 డిఫరెంట్ మైండ్ సెట్ మందిని పట్టుకొచ్చి దోస్తులుగా అంటారా మీరంటే అవుతారా? కాని పని. అందరికి ఇమోషన్స్ బాయిల్ అప్ అయిపోయినాయి, ఎక్కడ పెట్టాలో తెలుస్తలేవు అసలుకి. రీజన్ వెతుకుతున్నారు బయట వాడికి. ఆ రీజన్ గుడ్ అయిందండి. మీరు చూస్తే గుడ్డు గురించి ఎవరు కొట్లాడుకోలేదు. ఫస్ట్ గుడ్డు మ్యాటర్ వస్తే కొట్లాట నాకు రాముకి స్టార్ట్ అవుతుంది. కొట్లాట, ఈ కొట్లాట కాస్త లోపలికి వెళ్తుంది, లోపల ఇంకో కొట్లాట అవుతుంది, బయటికి వచ్చి బర్నీ గారికి ఇంకా ఏమంటారు హరీష్ గారికి వేరే దాని మీద కొట్లాట అవుతుంది. తర్వాత నాకు సంజన గారికి లోపల గుడ్డు మీద కాదు, మీరు కాంటెంట్ అని ఈ కొట్లాట అవుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత రూమ్ లో బర్నీ గారికి తనుజ గారికి వేరేది, అరే మేము గుడ్డు చేసినామని. ఇది మీరు నోటీస్ చేస్తే గుడ్డు గురించి ఎవరు పట్టించుకుంటలేరు. దీంట్లో ఒక్కరి మీద ఒకరు ఒపీనియన్స్ బయట పడిపోయినాయి, అందరి ఫ్రస్ట్రేషన్ బయట పడిపోయింది, అందరు రియాలిటీస్ బయటకు వచ్చినాయి. మేము వెళ్ళి సంజన థ్యాంక్ యూ చెప్పినాం తెలుసా, మీరు ఎందుకు గుడ్డుగుతామని తెలియదు, మా అందరు కోపాలు తగ్గిపోయినాయి, ఒక్కొక్కరు రియాలిటీ ఏంటో బయటపడిపోయింది. అండ్ ఇది ఒక్కొక్కరు 3 రోజులు ఆడిన గేమ్ ఇది అని అట్లీస్ట్ ఒక క్లారిటీ వచ్చింది. సో థ్యాంక్ యూ అని చెప్పిన మేము సంజన గారికి. సో మేము బయట నేను ఏమో అని ఇట్లా పూల్ పక్కన కూర్చొని మాట్లాడుతున్నాం. అంటే మనకు ఒక్క టాస్క్ కూడా రాలేదురా ఈ రోజు, ఏంటి అది అంటే ఇద్దరం అనుకున్నాయి, అన్న లైక్ 3 రోజులు ఏమంటారు ఒక గుడ్డు కోసం ఎంతో కొట్లాట పెట్టావు, ఇదే కాంటెంట్ వెళ్ళుండొచ్చు,
నేను అనుకున్నా. సో వీకెండ్ రోజు నాగార్జున గారు గుడ్డు గురించి మాట్లాడలేదు, మేమందరం సర్ప్రైజ్, అరే ఇంత పెద్ద మ్యాటర్ మాట్లాడలేదు అసలు పడిందా లేదా అని అనుకుంటే తర్వాత నామినేషన్ పాయింట్ లో అందరు గుడ్డు గురించే మాట్లాడేసరికి ఇంకా అర్థమైంది వీళ్ళు కావాలనే మాట్లాడలేదు, నామినేషన్ లో పక్కా వస్తుందని. బట్ అదే అండి, ఇమోషన్స్ బాయిలప్ అయిపోయి అందరు కోపాలు పెరిగిపోయినాయి ఆ రోజు. సో అందరం వెంటౌట్ అయిపోయినాం, అందరు అరుచుకుంటూ కూర్చున్నాం. మీకు ఎంతవరకు వచ్చిందో తెలియదు కానీ ప్రతి ఒక్కరికి ఏదో గొడవైందండి ఆ రోజు, ప్రతి ఒక్కరికి ఏదో గొడవైంది. బట్ రాత్రి అందరం కూర్చొని నవ్వుకున్నాం కూడా మేము టాపిక్ మీద, అందరం కూర్చొని నవ్వుకున్నాం.